Hello friends, నా పేరు సూరజ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హెయిర్ని ఏ విధంగా మంచిగా స్టైల్ చేసుకోవాలి, మంచిగా వాల్యూమ్ తెప్పించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను ఒక హెయిర్ సీరం, ఒక హెయిర్ వ్యాక్స్ అండ్ ఒక బ్లో డ్రైయర్ యూజ్ చేసి నా హెయిర్ని మంచిగా స్టైల్ చేసి చూపిస్తాను. మంచిగా వాల్యూమ్ అనేది ఏ విధంగా తెప్పించుకోవాలో అనేది మీకు నేర్పిస్తాను. సో మరి ఈ వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. సో మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు అడగొచ్చు. సో అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మరి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, మీ హెయిర్ని స్టైల్ చేసే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ హెయిర్ని మంచిగా వాష్ చేసుకోవాలి. షాంపూ అండ్ కండిషనర్తో వాష్ చేసుకోండి, లేదా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వాష్ చేసిన తర్వాత మన హెయిర్ అనేది మంచిగా వాల్యూమ్ వస్తుంది. సో వాష్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బ్లో డ్రైయర్ అనేది యూజ్ చేసి మన హెయిర్ని డ్రై చేసుకోవాలి. సో బ్లో డ్రైయర్ యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే మన హెయిర్కి సీరం అనేది అప్లై చేయాలి. సో సీరం ఏం చేస్తుందంటే ఒక హీట్ ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా బ్లో డ్రైయర్ నుంచి వచ్చే హీట్ చాలా మన హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. సో మన హెయిర్ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి మనం ఒక హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోవాలి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన హెయిర్ స్మూత్ అండ్ షైనీ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఒక 2 డ్రాప్స్ నా హెయిర్కి సీరం అనేది అప్లై చేస్తాను. సో ఏ సీరం వాడుతున్నాను నేను? సో గైస్, నేను వాడేది స్ట్రిక్స్ హెయిర్ సీరం వాడుతున్నాను. సో దీని గురించి కూడా పూర్తి రివ్యూ నేను చేశాను. సో పూర్తి రివ్యూ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే నా పాత వీడియోస్లో దీని ఒక పూర్తి రివ్యూ ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఒక 2 డ్రాప్స్ హెయిర్ సీరం అనేది అప్లై చేద్దాం. సో దీన్ని మంచిగా అప్లై చేసుకోండి మీ హెయిర్ పైన. సో హెయిర్ సీరం అనేది మంచిగా నేను అప్లై చేశాను నా హెయిర్ పైన. సో మీరు చూడొచ్చు మా హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మన హెయిర్ని డ్రై చేయడానికి ఒక బ్లో డ్రైయర్ అనేది యూజ్ చేయాలి. సో బ్లో డ్రైయర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి వాల్యూమ్ అనేది వస్తుంది. సో నేను ఒక బ్లో డ్రైయర్ అనేది యూజ్ చేస్తాను. సో నేను యూజ్ చేసిన బ్లో డ్రైయర్ వచ్చి రీకనెక్ట్ బ్లో డ్రైయర్ యూజ్ చేస్తున్నాను. సో దీని ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకవేళ ఇది ఆన్లైన్లో దొరికితే. సో లేదనుకుంటే మీరు రిలయన్స్ స్మార్ట్లో దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లోకల్లో ఎక్కడైనా దొరికితే రిలయన్స్ స్మార్ట్ నుంచి నేను దీన్ని పర్చేస్ చేసుకున్నాను. 350 రూపీస్లో నేను పర్చేస్ చేసుకున్నాను. సో దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఒకవేళ కావాలనుకుంటే. నేను ట్రై చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి. సో ఫ్రెండ్స్, బ్లో డ్రైయర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ అనేది ఉపయోగించాలి. అదేంటంటే మనం వాల్యూమ్ రావాలంటే మనం ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లో డ్రైయర్ అనేది చేయాలి. అంటే మీరు లెఫ్ట్ నుంచి రైట్ దూకితే దాని రైట్ నుంచి లెఫ్ట్కి మీరు కోమ్ అనేది చేసుకోవాలి, బ్లో డ్రైయర్ అనేది యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు బ్లో డ్రైయర్ యూజ్ చేసిన తర్వాత ఎంత మంచి వాల్యూమ్ వచ్చిందో మీరు చూడొచ్చు. ఎంత మంచి వాల్యూమ్ వచ్చిందో. ఈ విధంగా బ్లో డ్రైయర్ అనేది యూజ్ చేస్తే మీకు మంచి వాల్యూమ్ అనేది వస్తుంది. సో ఈ వాల్యూమ్ ఈ విధంగా నుంచోవాలంటే మనం ఒక హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా బ్లో డ్రైయర్ చేసిన తర్వాత మీకు కొంచెం సేపే ఉంటుంది, అంటే 2-3 అవర్స్ వరకే మీకు ఈ వాల్యూమ్ ఉంటుంది. ఆ తర్వాత మీ హెయిర్ అనేది పడిపోతుంది. సో దీన్ని లాక్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఒక హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేయాలి. హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేశారంటే మీకు రోజంతా ఈ విధంగానే హెయిర్ వాల్యూమ్ అనేది ఉంటుంది. సో హెయిర్ వ్యాక్స్ నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే ది మ్యాన్ కంపెనీ పోమేడ్ హెయిర్ వ్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దీని గురించి కూడా నేను పూర్తి రివ్యూ అనేది చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదనుకుంటే పాత వీడియోస్లో మీరు చూడొచ్చు, దీని ఒక పూర్తి రివ్యూ కూడా చెప్పాను. సో చాలా మంచి హెయిర్ వ్యాక్స్ ఇది. మీకు హై వాల్యూమ్ కావాలనుకుంటే ఈ హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది న్యాచురల్ హెయిర్ వ్యాక్స్, మీకు ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు, లైక్ పారాబెన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్ లాంటివి ఏమీ ఉండవు. మంచి హెయిర్ వ్యాక్స్ అండ్ ఈజీగా మీకు 6 to 7 అవర్స్ వరకు మీ హెయిర్ పైన హోల్డ్ అనేది ఉంటుంది. అండ్ మీ హెయిర్ అదే విధంగా స్టైల్గా ఉంటుంది. సో సమ్మర్స్లో దీని
దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సమ్మర్స్లో మీరు యూజ్ చేయొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మీరు ఇది రెగ్యులర్ బేసిస్లో కూడా యూజ్ చేయొచ్చు, అంటే వీక్కి 2-3 టైమ్స్ అనేది యూజ్ చేయొచ్చు. డైలీ అయితే మీరు యూజ్ చేయకండి, వీక్కి 2-3 టైమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ హెయిర్ వ్యాక్స్. సో నెక్స్ట్ మనం ఈ హెయిర్ వ్యాక్స్ యూజ్ చేసి మన హెయిర్ని వాల్యూమ్ అనేది తెప్పించుకుందాం. సో కొంచెం నా హెయిర్కి సరిపడే నేను హెయిర్ వ్యాక్స్ అనేది తీసుకుంటున్నాను. సో కొంచెం హెయిర్ వ్యాక్స్ తీసుకోండి, దీన్ని ఎమల్సిఫై చేసుకోండి. ఎమల్సిఫై అంటే కొంచెం దీన్ని రబ్ చేయండి. రబ్ చేస్తే ఏమవుతుందంటే దీంట్లో హీట్ జనరేట్ అయ్యి ఈ హెయిర్ వ్యాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇది పూర్తిగా ఎమల్సిఫై అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దీని పైన అప్లై చేయాలి, విగ్రెస్గా అప్లై చేయకూడదు. దీని పైన మీ హెయిర్ పైన అప్లై చేయాలి, స్కాల్ప్కి అసలు అప్లై చేయకూడదు. సో నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నాను అదే విధంగా మీరు అప్లై చేసుకోండి. సో ఫస్ట్ మీరు కొంచెం హెయిర్ వ్యాక్సే తీసుకోండి, దాని తర్వాత ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మీరు ఇంకా హెయిర్ వ్యాక్స్ అనేది తీసుకోండి. అంతేగాని ఎక్కువ హెయిర్ వ్యాక్స్ అనేది తీసుకోకండి, దానివల్ల మీ హెయిర్ హెవీ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఎంత మంచి వాల్యూమ్ వచ్చిందో, దీని లాక్ కూడా అవుతుంది. నా హెయిర్ కూడా చాలా షైనీగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత నా హెయిర్ చాలా షైనీగా కూడా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో మీరు కావాలనుకుంటే తర్వాత కోంబ్ కూడా చేసుకోవచ్చు, కోంబ్ చేసుకుని మీకు నచ్చిన హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఎంత మంచి వాల్యూమ్ అనేది వచ్చిందో, ఎంత మంచి హెయిర్ స్టైల్ అనేది వచ్చిందో మీరు చూడొచ్చు. సో మీరు చూడొచ్చు ఈ విధంగా మీరు మీ హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు, ఈ విధంగా మీరు మంచి వాల్యూమ్ అనేది తెప్పించుకోవచ్చు. అండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది ఈజీగా 6 to 7 అవర్స్ వరకు ఉంటుంది ఒకవేళ మీరు హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేశారంటే, బ్లో డ్రైయర్ అనేది యూజ్ చేశారంటే. సో ఈ విధంగా మీరు ఒక హెయిర్ సీరం, ఒక హెయిర్ వ్యాక్స్, ఒక బ్లో డ్రైయర్ యూజ్ చేసుకుని మీ హెయిర్ అనేది స్టైల్ చేసుకోవచ్చు. సో నా రికమెండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎవ్రీడే అనేది బ్లో డ్రైయర్ అనేది యూజ్ చేయకండి, ఎవ్రీడే హెయిర్ వ్యాక్స్ అనేది యూజ్ చేయకండి, వీక్కి 2-3 టైమ్స్ యూజ్ చేయండి. ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో అప్పుడే మీరు యూజ్ చేసుకుని ఈ విధంగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ మీకు మంచి వాల్యూమ్ అనేది వస్తుందని మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. అండ్ నా హెయిర్ ఫస్ట్లో ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది మీరు తేడా గమనిస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు ఒక వాల్యూమ్ అనేది మీ హెయిర్ పైన తెప్పించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి అది కూడా చెప్పండి, నేను వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఎక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.